యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా, నీవే నా దైవం యేసయ్యా. ఎంత ప్రేమమయుడా యేసయ్యా, ఎంత ప్రేమమయుడా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా, నీవే నా దైవం యేసయ్యా. దీనులను నీవు కరుణించుటకు లోకములోకి దిగి వచ్చితివా. దీనులను నీవు కరుణించుటకు లోకములోనికి దిగి వస్తివా. జాలిగలని ప్రేమ కరుణగలని కనికరం, జాలిగలని ప్రేమ కరుణగలని కనికరం. భేదమేమి నీకుండెను నన్ను ఆదరించే నా యేసయ్యా. భేదమేమి నీకుండెను నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా, యేసయ్యా. తన కృపా కనికను మనపై ఉంచి ఆయన మన కటాక్షించడం వలన ఈ దినమంతయు మన కాపాడి కనికరించి ఆయన పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని తన మాట గొప్పది, తన వాక్కు గొప్పది, తన సన్నిధి గొప్పది. సర్వలోక రక్షకుడిగా ఉన్న దేవుడు ఆయన మనపై తన కృప నుంచి మన కాపాడి కనికరిస్తున్నవాడు. ఈ సమయము ఈ రేయి మొదలు జాము ఈ కుటుంబ ప్రార్థనలో పాల్గొన్న ప్రియ సహోదరి సోదర, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనకు అనుగ్రహించిన ఒక శ్రేష్టమైన విషయాన్ని బట్టి ఈ విలువైన సమయముని మన సందనిపరచుకోవడం కోసం ప్రతి వారు కూడా మన హృదయంలో ప్రభుకి అంగీకారంగా మార్చబడినప్పుడు ఇది ఎంతో ముఖ్యమైనది. ఆయన కృప మనతో ఉంచి మన కార్యము సఫలం చేయడం కోసం దేవుని మాటను బట్టి ఆయన మన దీవించి కనికరించడం కోసం నీ దేవుడిని యెహోవా నీ కార్యములను నిన్నును ఆశీర్వదించును, ఆయనని సమస్తమును దీవించి కనికరించేవాడు. పరిశుద్ధపు తండ్రి, సర్వోన్నతమైన దేవ,
మీ పవిత్రమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు. మీ మహాకృపను బట్టి ప్రభువా మీరు మమ్మల్ని ప్రేమించి, మీరు కనికరించి, మీ పరిశుద్ధమైన నామ మహిమలో మమ్మల్ని కాపాడిన విధానం పెట్టుకుంటున్నాను. నాడు నేడు ఎక్కరెత్తుకున్న దేవుడివి, నేటి వరకు మా వెడలు మీరు చూపిన ప్రేమకే వందనాలు. ఈ సమయం ప్రభువు నీవు మా కార్యం సఫలం చేసే దేవుడు కదా. నీ పాద దగ్గర ప్రవేశ ప్రతి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి. ఏ కుటుంబం అయితే నీ తట్టు తిరిగి ఉన్నదో, ఎవరైతే నీ పాదకు వెతుకుతున్నారో, ఎవరైతే నీ సన్నిధిని కోరుకుంటున్నారో, ఈ సమయపరి నీ వాక్యతములు బలపరచమని తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర, దేవుని ప్రేమ గొప్పది. నేటి వరకు దేవుడు మన కాపాడుతూ కనికరిస్తూ తన కృపను కరుణించిన వాడు కనుక ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 10వ వచనం దేవుడు చదివిస్తున్న ఒక మాట బట్టి చూస్తే, ద్వితీయోపదేశ కాండము 15:10 చూస్తే, నీ దేవుడైన యెహోవా నీ కార్యముల అన్నిటిలోనూ నీవు చెయ్యి ప్రయత్నాలన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమకలంగాక. నీవు నిత్యంగా వానికి వినను, వానికిచ్చినందున మనసులో విచారపడకూడదు. మనం ఎదుగు చేసినప్పుడు దేవుడు చదివిస్తున్నమాట, నీ దేవుడనే యెహోవా ఏమన్నాడు అక్కడ, నీ కార్యములన్నిటిలోనూ నీవు చెయ్యి ప్రయత్నం అన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. కార్యము చేసేవాడు, కనికరం చూపించేవాడు, కటాక్షం కలిగిన వాడు దైవించిన దేవుడు. దేవుని మాట గొప్పది, దేవుని వాక్కు గొప్పది. పరిశుద్ధాత్మ యొక్క మాట అది విలువైనది. తన నామను బట్టి మనల్ని కరుణించి, ఆయన పరిశుద్ధమైన నామను మనల్ని కరుణిస్తూ మన యందు ఆయన కృప ఉంచినవాడు. ఈరోజు సర్వోన్నతమైన దేవుని యొక్క మాట వింటున్న సహోదరి సోదర, నీ దేవుని యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చెయ్యి ప్రయత్నాలన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. మనం దేవుని యొక్క మాట వినినప్పుడు, మనం దేవుని మాటకు లోబడుతున్నప్పుడు, మనం దేవుని సన్నిధిని అనుసరిస్తున్నప్పుడు సనగకూడదు అన్నాడు ఆయన. ఒక మనిషి సనగట దేవునికి ఇష్టమైనది కాదు. ఆయన ఇష్టమైనది మనం చేసినప్పుడు, ఆయన ఉద్దేశం మనం నెరవేర్చక ఇష్టపడ్డప్పుడు తప్పక తన కార్యం జరిగించబడ. నాడు నేడు ఏకరీతుకున్న తండ్రి, నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు. తన ప్రేమ గొప్పది. విలువైన తన రెక్కల కింద మన దాచి శ్రేష్టమైన తన పవిత్ర నామం మన నుంచి ఆదరించి కరుణించి కటాక్షించేవాడు. నేటి విషయాన్ని మనం గ్రహించాలి. అందుకని సర్వోన్నతమైన దేవుని ఆశీర్వాదం మన పొందుట కోసం సర్వోన్నతమైన దేవుని ఆశీర్వాదం మన పొందుట కోసం ఆయన మాటను మనం గైకొనాలి. ఎందుకంటే ఒక మనిషి దేవుని సహాయం పొందాలంటే దేవునికి మనం లోబడాలి. ఒక మనిషి దేవుని ద్వారా మేలు పొందాలంటే దేవుని మాట మనం గైకొనాలి. గైకొంటము, అనుసరించటము, ప్రభు మాటకు లోబడ్డము, అదేను మనం చూస్తున్నాం. అందుకే కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట చెప్తాడు. దేవుని ఆజ్ఞ చరుస్తున్నప్పుడు,
5:12 చూస్తే 5:12 చూస్తున్నప్పుడు దేవుని వాక్యం విధం చెరుస్తుంది. యెహోవా నీతిమంతులను ఆశ్రయించువాడు నీవే, కేడుముతో కప్పినట్లు నీ వారిని దయతో కప్పెదవు. కావున కనుక ఇక్కడ దేవుని మాట చదువుతుంది. ప్రియమైన సహోదరి సహోదర, ఆయన పరిశుద్ధమైన నామను ఇక్కడ పరిశుద్ధ వాక్యం మనం చూస్తున్నప్పుడు యెహోవా ఆయన యెహోవా నీతిమంతులను ఆశ్రయించువాడు నీవే, కేడుముతో కప్పినట్లు నీవు వానిని దయతో కప్పెదవు. దయ చూపించకపోతే, ఆయన కటాక్షం మనం చూపకపోతే, ఆయన దయ అనేది మనకు కలగజేయకపోతే, ఆయన దయను మనం పొందకపోతే మనం ఏ పని కూడా నెరవేర్చవు. దేవుని దయ గొప్పది, దేవుని సన్నిధి గొప్పది, పరిశుద్ధ దేవుని యొక్క మాట గొప్పది. ప్రియమైన సహోదరి సోదర, యెహోవా నీతిమంతులను ఆశ్రయించున్నావు, ఆశీర్వదించుచున్నావు. ఆయన ఆశ్రయించేవాడు, ఆయన దీవించేవాడు, ఆయనకు అనుగ్రహించేవాడు, ఆయన కటాక్షించేవాడు, ఆయన కృపను మనకు అనుగ్రహించేవాడు, ఆయన సన్నిధి మనకు అనుగ్రహించి మనం తెలియజేసే దేవుడు. అందరిని బట్టి మనం ఈ విషయం మనం గ్రహించేప్పుడు కేడుముతో వారిని కప్పునట్టు నీ వారిని దయతో కప్పుచును. కావున నీ నామను ప్రేమించువారు, దేవుని యొక్క నామను ఎవరైతే ప్రేమిస్తున్నారో వారు దేవుని గురించి పరిశుద్ధ దేవుని యొక్క మాట గురించి ఉల్లాసిస్తుంటారు. ఆయన పరిశుద్ధ మాటని వారు గైకుంటూ ఉంటారు. ఆయన పరిశుద్ధ మాట పేరు ఆధారపడుతూ ఉంటారు. వారిని ఆయన సిగ్గుపరిచేవాడు కాదు. వాక్యం నమ్మదగినది, వాక్యం నమ్మదగినది. ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో వాక్యం నమ్మదగినది. ఆశ్రయించే దేవుడు దయతో కప్పటమే కాదు, వారిని ఆశ్రయించేవాడు. అందుకే వారు సంతోషిస్తారు. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం చూస్తున్నప్పుడు 3వ వచనం దేవుని వాక్యం చెరుస్తుంది. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకున్నది. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించను. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించను. ఆయన ఆలకించే దేవుడు, ఆయన ఆదరణ చూపించే దేవుడు, ఆయన ప్రజలను ఆశ్రయించేవాడు. ఆయన పరిశుద్ధను బట్టి, ఆయన పరిశుద్ధమైన నామను బట్టి వారు దీవించి కరుణించేవాడు. దేవుని మాట చరుస్తుంది. ఆయన పరిశుద్ధుడు. ప్రియమైన సహోదరి సహోదర, ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన భక్తులను దాటిపోయేవాడు కాదు. ఆయన ప్రజలను ఆశ్రయించేవాడు, వారు మొరపెట్టేప్పుడు ఆలకించేవాడు, కటాక్షించే దేవుడు, ఆయన కనికరించి కరుణించేవాడు. అందుకే వారి శ్రమలన్నింటిలోంచి విడిపించేవాడని 34:6 చెప్తున్నాడు ఆయన. కీర్తన 34:6 చూస్తే దేవుని మాట చదివిస్తుంది. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటి నుండి, అతని శ్రమలన్నిటి నుంచి అతన్ని రక్షించును. రక్షించేవాడు, విడిపించేవాడు, విమోచించేవాడు, ఆయన కటాక్షం చూపించేవాడు, ఆయన దయను మనకు అనుగ్రహించి ఆయన మనం ఆదరించేవాడని దేవుని మాట సరుస్తుంది.
శ్రమను చిడిపించడకే కాదు, ముఖ్యంగా ఆశీర్వాదము లేక మన ప్రేణులను దీవించుటకు, తన కృపను బట్టి వద్దల చెట్టుకని ఇష్టపడుతున్నవాడు ఆశీర్వదించే దేవుడు. తన పరిశుద్ధను మాట గొప్పది ప్రేమిదపడారా. అందుకే మన ప్రతి పనిని ప్రభును ముద్దు పెట్టుకున్నప్పుడు, ప్రభు చిత్తాన్ని ఆలోచించి పెరిగి ఉన్నప్పుడు, ప్రభు మార్గంలో నిలిచినప్పుడు అది దేవునికరంగా మార్చబడుతుంది. ఏ కుటుంబం అయితే ఈ సమయంలో దేవుని ఆశీర్వాదం ఏమేందుకుంటుందంటే, నిరుపేదలను లేవనెత్తేవాడు, పెండ కుప్పలు ఉన్న వారిని పైకి లేవనెత్తే దేవుడు. అనేక స్థలం అంటున్నాం, ప్రభు కోసం ఎదురు చూసిన అనేక భక్తులున్న దేవుడు తన మహిమగా మార్చుకున్నవాడు. భూమి మీద తన నామం ఘనమైందని వెంచుట కోసం అనేక అంధకారంలో ఉన్న వారిని విడిపించిన వాడు. ఈ రోజు కూడా నీ కుటుంబాన్ని విమోచించిన దేవుడు, ఇడిపించిన దేవుడు, నీ అందు తన కటాక్షం ఇచ్చిన దేవుడు, నేను బహుగా ఆశ్రయించే దేవుడు. ఆలోచించు, ఆయన ఆజ్ఞకు లోబడాలి. ఒక మనిషి దేవుని మాటను మరిచినప్పుడు వచ్చే ఆశీర్వాదం పోతుంది. ఒక మనిషి దేవుని మాటకి ఒక మనిషి దేవుని ఆజ్ఞకు లోబడినప్పుడు లేని ఆశీర్వాదం వస్తుంది. ఒక మనిషి దేవుని ఆజ్ఞను తిరస్కరించినప్పుడు వచ్చే ఆశీర్వాదం పోతుంది. అందుకొరకే మనం లోబడ్డప్పుడు లేనిదాన్ని ఇచ్చేవాడు, కానిదాన్ని చేసేవాడు. అందుకే తన మాటను బట్టి అంగీకరించిన వారిని ఆయన పరిశుద్ధమైన నామను బట్టి చూస్తున్నప్పుడు వారి హృదయమును ఆనందం చేయటం కోసం దేవుడు చేసిన అనేక కార్యాలు మనం చూస్తున్నాం. ఈరోజు నీ చేతి పనులను దీవించి, నిన్ను ఆశ్రయించి, ఆయన కటాక్షాన్ని కలగజేసి, ఆయన కృపని కలగజేసి, ఆయన సన్నిధి నీకు అనుగ్రహించి నిన్ను బహుగా దీవించడానికి ఇష్టపడే దేవుడు. నాడు నేడు ఏకరీతుకున్న తండ్రి, తన ప్రేమ విలువైనది, తన కటాక్షం శాశ్వతమైనది, తన సన్నిధి చాలా శ్రేష్టమైంది. ఈరోజు ఆలోచించండి, ప్రేమ చూపించే దేవుడు నీ కుటుంబంలో దీవెన కావాలి, నీ కుటుంబంలో సమస్య తొలగిపోవాలి, ఏక మనసు కావాలి, ఏక హృదయం కావాలి, నీకున్న అనారోగ్యం తొలగిపోవాలి, ఏక దృష్టి కావాలి. దేవుని యందు ఏక దృష్టి కావాలి. కుటుంబంతో వెక్కిపించటం లేక నీ వెక్కిపించి ఏక దృష్టి కావాలి. నీ యొక్క దరిద్రత తొలగిపోవాలి, లోపట్టం కావాలి. నీలో ఉన్న ప్రతి విధాన శాపదోషములు తొలగిపోవాలి. నీవు ప్రభు మహిమను వెతకాలి. నా ప్రియ సోదరి సోదర, ఆయన తట్టు మనం కలిగి ఉన్నప్పుడు నేను అనేకులు చూస్తున్నాను. నేను కొన్ని స్థలాలు కొన్ని సాక్ష్యాలు విన్నాను. ఈ దినం కూడా కొన్ని సాక్ష్యాలు విన్నాను. దేవుడు వారిని ఏ విధంగా దీవించాడు, ఏ విధంగా ఆశ్రయించాడు. దేవుడు కనికరించిన విషయం నుంచి ఆయన చదివించిన మాట దేవుని సన్నిధిలో పిలువబడడం. ఒక కుటుంబం నాతో చెప్తూ ఉన్నది, ఈరోజు ఒక సమయం వస్తే గ్లాస్ నీళ్ళు కొనుక్కోవడం లేని పరిస్థితుల్లో విలవిలలాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని తోటి తిరిగి మరి దేవుని యొక్క దార్శనంలో సహాయం కోరుకున్నప్పుడు ప్రార్థించాం, కనిపించాం. ఈరోజు దేవుడు మనం ఆశ్రయించిన విధానాన్ని వారు సాక్షించారు. అదేవిధంగా మనం ఆశీర్వాద పొందడం కోసం దేవుని మాటను మనం గైకుంటూ ఆయన చిత్తం వల్ల లోపట్టమన్నది దేవుడు కోరుకున్నవాడు. ఆలోచించండి, నాడు నేడు ఎక్కరెత్తుకునే దేవుడు. అందుకే మన ఆనంద ఆశీర్వాదము కీర్తనము 29 చూస్తే 11 చెప్పాడు, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించను. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించను. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించను. ఆమేన్.
సమాధానం కలగజేసి వారిని ఆశ్రయించను. సమాధానము కలగజేసి వారు దీవించను. సమాధానం కలగజేసి ఆయన పరిశుద్ధ మహిమ కలగజేసేవాడు. ఆలోచించాలి. దేవుని యొక్క సన్నిధిలో చూస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధుడు. ప్రియ సహోదరి సోదర, ఈరోజు ఆయన ఏ విధంగా ఆశ్రయిస్తారంటే, నిర్గమకాండము 20 ఆలోచన చెప్తారు ఒక మాట. నిర్గమకాండము నన్ను ప్రేమించిన ఆజ్ఞ కైకొన్న వారికి 1000 తరముల వరకు కరుణించువాడై ఉన్నాను. ఆమేన్. గొప్ప ఆశీర్వాదం. కరుణిస్తూనే ఉన్నాడు, కనికరిస్తూనే ఉంటాడు, ఆదరించేవాడు, కటాక్షించేవాడు, కృప చూపేవాడు. ఆయన పరిశుద్ధమైన సన్నిధినిచ్చి ఆశ్రయించే దేవుడు. 1000 తరముల వరకే యేసుప్రభువు చెప్పారు. 1000 సంవత్సరములు ఆయన తన ప్రజలను వేరుటకు ఆయనతో పాటు ఉండేవారు ఆయన కనికరం పొందుతున్నారు. ఆయనతో 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారంటడం చాలా మంచిది. అది వేరు. ఆయన కనికరించడం, ఆయన కటాక్షించడం అనేది చాలా విలువైనది. ఆయన కనికరం గొప్పది, ఆయన కటాక్షం గొప్పది, ఆయన సన్నిధి గొప్పది. నాడు నేడు కూడా ఏకరీతిగా దేవుడు. ప్రియమైన సహోదరి సోదర, జీవగల దేవుని యొక్క నామం ఘనమైంది కనుక యెషయా 51:2 చెప్తున్నాడు దేవుని వాక్యలో. యెషయా మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క చాలా క్రియ చెప్తుంది. ఇక్కడ ప్రభు యొక్క పరిశుద్ధ నాటి నీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించడి, మిమ్మల్ని కనిన శారాను ఆలోచించడి. అతను ఒంటరి ఉండగానే అతని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి, ఒంటరిగా ఉన్నాడు పిలిచాడు, అతనిని ఆశీర్వదించి పెక్కుమంద ఉన్నట్లు చేసితిని. ఆయన ఆశ్రయించి, ఆయన కటాక్షం చెప్పి, ఆయన దయను చూపి, ఆయన కృపను చూపి, ఆయన కనుక మన కలగజేసి. ప్రియమైన సహోదరి సోదర, విషయాన్ని మనం గ్రహించాలి. తన పరిశుద్ధమైన నామం గుణమైంది. అందుకని దేవుని అందు నీతిమంతుడు విడిచిపెట్టేవాడు కాదు. ఎవరైతే దేవుని నీతి కోసం ఎదురుచూరు వారు త్రోసేసేవాడు కాదు. ఎవరైతే దేవుని మాటను అంగీకరిస్తున్న వారిని ఎటివేసేవాడు కాదు. ఆయన కృపను అనుగ్రహించేవాడు. ఆయన పరిశుద్ధ మాటని అనుసరిస్తున్న వారిని తప్పక ఆశ్రయించేవాడు. ఈరోజు మనం తెలుసుకొచ్చింది ఆయన నామను బట్టి, నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ, నీవు చెయ్యి ప్రయత్నం అన్నిటిలోనూ నిన్ను ఆశ్రయించదను. అందుకని అబ్రహామును ఆశ్రయించాడు, దీవించాడు, కనికరించాడు, ఆదరించినవాడు. నిర్గమకాండం 23 చూస్తే 23:22 చూస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞ వస్తుంది. అయితే నీవు ఆయన మాట జాగ్రత్తగా విని, నేను చెప్పినది యావత్తు చేసిన వెడల నేను నీ శత్రువుకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉన్నాను. ఆమేన్. నీ శత్రువులకు శత్రువు అంటే నీ మీద నువ్వు ఎప్పుడైతే ఆయన చెప్పిన మాట చేస్తున్నావో, మరి శత్రువులకు శత్రువు ఎందుకనంటే
నీతో సాంగత్యం చేస్తారు కనుక, స్నేహం చేస్తున్నాడు కనుక, నీతో కలిసి ఉంటున్నాడు కనుక, నేను నడిపించేవాడు కనుక, నీ జీవితంలో ఆయన చేసే కార్యము చాలా గొప్పది. ఆయన్ని వెళ్ళ చూపుతున్న ప్రేమ గొప్పది కనుక పరిశుద్ధ దేవుని యొక్క మాట అది విలువైంది కనుక తన మాటను ఎవరైతే కైకొంటున్నారో, తన పరిశుద్ధ మాట ఎవరైతే లక్ష్యం ఇస్తున్నారో వారి విషయం చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి సోదర, వాక్యంపై ఆధారపడ్డవారు, జీవగల దేవుని యొక్క మాటపై ఆధారపడ్డవారు, సజీవమైన దేవుని మాటపై ఎదురు చూస్తున్నవారు, సర్వోన్నతమైన దేవుని మాటను అనుసరించేవారు, ఆయన నిజంగా మన దీవించి కనకరించి తన కృపతో మన కటాక్షిస్తూ తన పరిశుద్ధనంటే మన జీవితాన్ని కాల్చిన గొప్ప మేలు దయచేసేవాడు. అందుకని యెషయా గ్రంథంలో మనం ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తున్నప్పుడు వాక్యం చేరుస్తుంది. 4వ అధ్యాయంలో 40వ చూస్తే కూడా దేవుని ఆత్మ చేస్తుంది. మరియు నీకును నీ తర్వాత నీ సంతానముకును వారికిని, మరియు నీకును నీ తర్వాత నీ సంతానం వారికిని క్షేమం కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుతున్న దేశంలో నీవు ఆమేన్ దీర్ఘాయుష్మంతునగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. ఆమేన్. ఎవరైతే తన ఆజ్ఞను గైకుంటున్నారో తన మాటకు లోబడుతున్నారు, ఆయన పరిశుద్ధ మాట ఎందు లక్ష్యం ఇస్తున్నారు, వారి విషయం చేస్తున్నాడు. తను ఏదైతే వాగ్దానం చేసిన దేశములను ఆ ప్రజలకు కలిగే మేలు ఆశీర్వాదము, క్రీస్తు ద్వారా మానవులకు దొరికిన రక్షణలో ప్రతి విషయంలో దొరుకుతున్న గొప్ప ఆశీర్వాదం, అది దేవుడు కలిగజేసే ఆశీర్వాదం ఆయన కృపను బట్టి. అందుకనే దేవుని మాటలు మనం గైకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మాట ఆధారపడం ఆయన మనకి ఇచ్చిన వాగ్దానం బట్టి చూస్తే 14:2 కూడా చెప్తారు ఒక మాట, చాలా అద్భుతమైన విషయం మనం చూస్తున్నాం. దేవుడైన ప్రభనేసుక్రీస్తు పక్షపాతి కాదు గనక ఎలా అనగా నీ దేవుడైన యెహోవాకు ఎవరైతే తన ఆజ్ఞకు లోబడుతున్నారో, ఎవరైతే తన చిత్తాన్ని నివసిస్తారో, ఎవరైతే తన మాట పొందుతున్నారో వారు ప్రతిష్ఠిత జనము. మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగుటకు నిన్ను వేరుపరచుకొనెను. ఆమేన్. నాడు వారిని నేడు మనల్ని ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకే నా కుమారులు అన్నాడు ఆయన. తన పరిశుద్ధ ఆజ్ఞ నెరవేర్చే ప్రతి వారు కూడా తన కుమారులు కుమార్తెలని అని చదివించినవాడు. దేవుని ఆజ్ఞలు మనం చూస్తున్నాం. 2 కొరింథీ పత్రిక మనం చూసాం అన్నమాట. కనుక పడ్డారు ఆరోగ్యంలో చివరి భాగంలో చూస్తుంటాడు. దేవుని యొక్క పరిశుద్ధ యొక్క నామను బట్టి ఈ విషయం మనం గ్రహించాలి. మీకు తండ్రి అందను మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందరు కనుక ఇక్కడ ఏమంటారు, స్వకీయ జనము, సొంత జనము. ఎవరైతే ఆయన ఆజ్ఞ ఎలా అనగా నీ దేవుడిని యెహోవాకు నీవు ప్రతిష్ఠ జనము. మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా కనుక ఈ విషయాన్ని విశేషముగా ఆదరించే దేవుడు, తన పరిశుద్ధుల మహిమతో నిన్ను కరుణించేవాడు, ఆయన నేను చూస్తున్న దేవుడు. ఒక్కసారి ప్రభుత్వం జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ఆయన మాట తప్పే దేవుడు కాదు, మన కార్యములను సఫలం చేసే దేవుడు.
మన పనులను దీవించే దేవుడు, మన ఉద్దేశంలో సఫలం చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు, మనల్ని ఆశ్రయించని ఆయన ఎదురు చూస్తున్న దేవుడు, తన సన్నిధి మనకు అనుగ్రహించి మన దీవించిన చూస్తున్నవాడు. ఈరోజు ఆలోచించండి, వాక్యం అన్న వాళ్ళారా, దేవుని మాట విని. ఈరోజు నువ్వు దేవుని మాట విన్నావా? నీవు ఆయన ఆజ్ఞను గైకొన్నావా? నీ సమయాన్ని ప్రభుకి నీ పనుల్లో, మీ ఉద్యోగ రీతిలో, మీ స్టడీ పరంగా లేక ఆయా విషయాలు చూసినప్పటికీ ఆయా పనుల్లో దేవుడు నీకు తోడై కనికరించినవాడు. కానీ పరిశుద్ధ దేవునికి నీవేమైనా ఈ రేయిముద్ర జ్ఞాపం చేసుకోవాలి. ఎంతో గొప్ప కృప ఇచ్చాడు. నీ రాకపోకలను తోడే ఉన్నాడు, నీ రాకపోకలను తోడే ఉన్నాడు. అదేవిధంగా నీ పని పట్ల తోడే ఉన్నాడు, అదేవిధంగా నీ ప్రయత్నములన్నింటిలో తోడే ఉన్నాడు. అదే విషయంలో నేను అనేక విషయాల్లో దేవుడు నీకు తోడై 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 క్షేమంగా తీసుకొచ్చాడు. ఏ స్థలమును ప్రభు సాక్ష్యమై ఉన్నా, ఏ విషయంలో ప్రభుకు సాక్ష్యమై ఉన్నా, ఆయన ప్రేమ గొప్పది, ఆయన సన్నిధి గొప్పది, తన మహాకృప గొప్పది, ఆయన పరిశుద్ధంగా మాట గొప్పది. నా ప్రియ సోదరి సోదర, ఆయన పక్షపాతి కాదు, ఆయన అబద్ధం ఆడే దేవుడు కాదు, తోడేవుని నడిపించే దేవుడు చదివిస్తున్నమాట. యోబు గ్రంథం 34 చూస్తే 10వ వచనం మాట చెప్తాడు. యోబు గ్రంథం 34 చూస్తే 10వ వచనం దేవుని ఆజ్ఞ వస్తుంది. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయం చేయట అసంభవం. దేవుడు అన్యాయం చేయట అసంభవం. సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసంభవం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దుష్కార్యం చేయట అసంభవం. దేవుడు అన్యాయం చేయటం అసంభవం. అందుకనే మన దుష్కార్యం చేసేవాడు కాదు. ఎవరైతే తన మాటకులతో వారిని తన బిడ్డలుగా మార్చుకొని ఆదరించి కటాక్షించి కనికరించి తన పరిశుద్ధన మాటను బట్టి మనం కటాక్షిస్తాం, తన సన్నిధిని మనం ఆశ్రయించి ఆయన వారి తెలియజేసే దేవుడు. ఆలోచించండి, ఈరోజు దుష్కార్యం చేసే దేవుడు కాదు. మనం తప్పకుండా. అందుకని నీ దేవుని యెహోవా నీ కార్యములన్నిటిలోనూ, నీ కార్యముల అన్నిటిలోనూ, నీవు చెయ్యి ప్రయత్నాలన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించను. అందుకని దుష్కారం చేయడాయన. మనం ఎప్పుడైతే ప్రభు మాటకు లోపడుతున్నామో ఆయన ఆ విధంగా దీవించేవాడు. తన మాటతో మన జీవితాన్ని కాస్త సాయం చేసేవాడని వాక్యం చేస్తుంది. ద్వితీయోపదేశకాండం 11:27 చెప్తున్న ఒక మాట, నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడిని యెహోవా ఆజ్ఞలను మీరు విని వెడల దీవెనయో. వింటే దీవెన కలుగుతుంది, అనుసరిస్తే ఆశ్రయిస్తున్నాడు, కనికరిస్తున్నాడు కఠిన. అందుకే అప్పుడు భూమి మీద తన పరిశుద్ధం అంటే మంచి పదార్థంలో పూజిస్తాం. ఇంకా పరిశుద్ధ దేవునికి అంగీకారంగా మనం నేర్చుకుంటాం. దేవుడు మన దీవించిన దీవెన, సహాయము, ఆదరణ, ఆశీర్వాదం మొక్కరించి ప్రార్థించుద్దాం. నా ప్రియ సహోదరి సోదరి విషయాన్ని జ్ఞాపం చేసుకొని ప్రభు సన్నిధిలో మొక్కరించి నీ కార్యం సఫలం చేయాలంటే నువ్వు దేవునితో ఒడంబడిక కలిగి విరిగి నరిగిన హృదయంతో పరిశుద్ధ దేవుని మాటకు లోబడాలి. ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క ఆజ్ఞను మనం లోబడాలి, ఆయన చిత్తానికి మనం లోబడాలి, ఆయన ఉద్దేశం మనం లోబడాలి. ఆయన సజీవమైన దేవుడు. నేడు ఆయన నామను బట్టి ఉన్న మనము ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం నిలిచి వర్ధిల్లుట కోసం దేవుడు మనం పిలిచినవాడు. ఆయన కృప గొప్పది, ఆయన కనికరం గొప్పది. పరిశుద్ధ తండ్రి, మీ పవిత్ర పాదాలకు వందనాలు. మీరు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు.
అనేకులు వారి ప్రయత్నంలో ఉన్నవారు ఉండవచ్చు. వ్యవసాయ రీతిలో ప్రయాసపడుతున్న వారు వారి చేతి పనులు కనికరించండి, వారి ప్రయత్నం కనికరించండి. ఒకళ్ళు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు, స్టడీ ప్రయత్నంలో ఉన్నవారు, వ్యాపారం ప్రయత్నంలో ఉన్నవారు, కాంట్రాక్ట్గా పనిచేస్తున్న వారు, ఇంకా రకరకాలు పెరుగుతండి. మీరు ఆశ్రయించే దేవుడు కదా. ఈరోజు ఒకసారి జ్ఞాపం చేసుకోండి, ఏ బిడ్డలు ఏ విషయంలో ఆశపడుతున్నారో. ఒకళ్ళు ఈ దినమంతా కూడా వారు ప్రయాసపడి మనసు అలిచిపోయిన వారు అంటే వారు అలసట తీర్చండి. కొన్ని దినముల నుంచి నీ కోసం ఎదురు చూస్తూ ప్రకొతండి, నీ సహాయం కోసం కనిపెట్టుకుంటే ఒకవేళ ప్రకొతున్న వారు అవిధేయతను బట్టి ఏదైనా ప్రకృత అభ్యంతరకం ఉంటే వాటి కూడా తొలగించండి. మీరే కనికరించండి. కొందరు గృహం పట్టుకునే ప్రయత్నం, గృహం కట్టుకోవటంగా ఆశపడుతున్న వారు, కొందరు తన వివాహం కోసం ప్రయాసపడి ఎన్నో రకరకాల విషయాలు మానవులు నిన్ను నమ్మి నీపై ఆధారపడి ఆశపడుతున్నా ప్రతి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి. కలవరి శిలువలో మీరు రక్తం కార్చింది మా దోషములు తొలగించడం కదా. భూమి మీద ప్రభుని మేము సాక్షులు వర్ధిల్లనే కదా. నీ ఆశీర్వాదం మాకు వీటో కోసమే ప్రభుత్వం మీ మా మధ్యకు వచ్చిన దేవుడు కదా. ఒక్కసారి కరుణించండి. వ్యాధితో ఉన్నా, బాధతో ఉన్నా, కష్టముతో ఉన్నా, విరుగులతో ఉన్నా, ఇబ్బందులతో ఉన్నా, శోధనతో ఉన్నా, శోధింపబడుతున్నా నీ కటాక్షం దయచేసి ప్రతి శోధన నుంచి విడిపించండి, ప్రతి ప్రయత్నం నుంచి విడిపించండి. ప్రతి విషయంలో మీరు సహాయం చేయండి. విలువైన రెక్కల కింద మీరు దాచి శ్రేష్టమైన నామను బట్టి కరుణించేసయా. కార్యం చేసే దేవుడి నీవు, నీ కృప దయచేయండి. ప్రతి వారిని కరుణించండి అయ్యా. ఇకొతన గర్భఫలం లేక వేదన చెందుతున్న వారు ఉన్నారు అయ్యా. వారి ప్రయత్నంలో సఫలం చేయండి. గర్భఫలము దయచేదని అందుకు అనుకూలమైన దయచండి. వారి దేహములు ప్రభు అనుకూలంగా నీకు నామను అనుకూలపరచండి. అదే ప్రభు అతన్ని పరిశుద్ధ పదేవ మరి గర్భిణీ స్త్రీలు కూడా మీరు కలుసుకున్న ప్రశ్న దయచండి. జీవం కలిస్తా నీ కొందరాలు నీ కృపల సందుకి ఉందని చేస్తాం. ఈ విధంగా ప్రతి వారిపై నీ కృప నుంచి మీరు కటాక్షించి, మీరు దీవించి పేరు దర్శించి కటాక్షించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.